ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు వెలిచాల రాజేందర్ రావు, కేకే మహేందర్ రెడ్డి. బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని విమర్శించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కు 2వ స్థానం వచ్చినా తాను దేనికైనా సిద్ధమన్నారు రాజేందర్ రావు. బీఆర్ఎస్ కు 3వ స్థానం వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని కేటీఆర్ కి సవాల్ చేశారు. బతుకమ్మ చీరల పేరుతో కేటీఆర్ దోపిడీ చేశాడన్నారు మహేందర్ రెడ్డి. ఎవరు గెలిస్తే మంత్రి పదవి నామా నాగేశ్వరరావు అధిరోహిస్తారు? బీజేపీ పార్టీ గెలిచి బీఆర్ఎస్ పార్టీ అలయన్స్లో నామా నాగేశ్వరరావు గారు ఎంపీగా అయితే మంత్రి అవుతాను అంటే 2 సార్లు కూడా ఆయన మనసులో ఉన్న మాట బయట పెట్టినాడు. బీజేపీతో మాకు మిత్రత్వం ఉంది, మేము ఖచ్చితంగా ఏదైతుందో కలవబోతున్నాము ఎన్నికలు తర్వాత అని చెప్పినాడు. అబద్ధాలతో పుట్టిన పార్టీ, అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీ, నిత్యం అబద్ధాలు మాట్లాడే కేటీఆర్ అబద్ధాల కోర్లు. కేటీఆర్ను నేను అడుగుతున్నాను, నీ అయ్యను అడుగు, రాజేందర్ రావు ఎవరో, నీ అయ్యకు తెలుసు నేనేంటో, నేను చేసిన సేవ ఏంటో, తెలంగాణ కోసం చేసిన సేవ ఏంటో, మీ పార్టీకి చేసిన సేవ ఏంటో. ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో 3వ స్థానం కాక బీఆర్ఎస్ గిట్ట 2వ స్థానం గిట్ట వస్తే కేటీఆర్ గారు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? బీఆర్ఎస్ ఏదైతుందో మొత్తంగా వైండప్ చేస్తారా పార్టీని? ఇలా అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద ఆయనకు పెద్ద మీద దెబ్బతిన్నట్టున్నది, చిన్న ఆయనకు చిన్న మీద దెబ్బతిన్నది. ఇక నడిపైన ఉంటాడు మధ్యలో ఆయన వాళ్ళ బావనట్టు ఆయన జ్ఞానం ఏమో ఇంకిత జ్ఞానమో మోకాలు చిప్పాలకి పోయినట్టుంది. అలా ఏది పడితే అది మాట్లాడుతాను. ఇవాళ మీ ఇద్దరిది కూడా బీఆర్ఎస్ పార్టీది, బీజేపీ పార్టీది. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. ఎందుకంటే వాళ్ళ దోస్తీ అనేది బాహాటంగా బయటపడ్డది. ఇవాళ ఏదైతే స్కామ్లో ఇరుక్కొని, లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఢిల్లీకి పోయి అక్కడ తిహార్ జైల్లో తిష్ట వేసిన తర్వాత అవసరం ఎవరికి పడ్డది? ఇవాళ మోడీ గారు ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి ఎవరికి ఉందా అంటే బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకొకటి కాదు ఇవాళ. అందుకే బీఆర్ఎస్ పార్టీ వివిధ స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి ఇంకా కూడా నిస్సిగ్గుగా వారి క్యాడరు ఇవాళ అక్కడక్కడ మా ఓట్లన్నీ కూడా మేము బీజేపీకి వేస్తాం, 80% కాంగ్రెస్ గెలవకూడదని చెప్పి వాళ్ళు తిరుక్కుంటూనే ఇవాళ అనేక ప్లేసులలో వాళ్ళు బీజేపీకి ఓటు వేయని బీఆర్ఎస్ కార్యకర్తలే స్వయంగా చెప్పిన సంఘటనలు ఉన్నాయి.